హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఇంట్లో పూజలు, పండుగలు, సందడి మొదలవుతుంది. అలాంటి శుభ సందర్భాల్లో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పెట్టడానికి, ప్రసాదంగా అందరికి పంచడానికి ఈ రోజు ఒక రుచికరమైన ప్రసాదం తయారు చేసుకుందాం. అదే తీపి అప్పాలు. చాలా రుచిగా ఉంటాయండి. సింపుల్ గా ఇంట్లో ఉన్న పదార్థాలతో 10 నిమిషాల్లో ప్రసాదంగా చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. పండుగలకు కూడా స్పెషల్ గా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఉప్మా రవ్వ, అదే బొంబాయి రవ్వ, చక్కెర తీసుకోవాలి. అందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులోకి 2 కప్పుల వరకే నీళ్లు వేసుకోవాలి. ఇది కరెక్ట్ గా క్వాంటిటీ సరిపోతుంది అన్నమాట. ఈ నీళ్లు మంచిగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగా వేడి చేయాలి. అప్పుడు మరుగుతాయి అన్నమాట. ఈ మరిగిన నీళ్లలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసి స్లోగా కలుపుతూ ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కూడా కలపకుండా ఉండకూడదు. లో ఫ్లేమ్ లో మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి. హై ఫ్లేమ్ లో పెట్టకూడదు. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ గాని 2 స్పూన్లు గాని కొబ్బరి వేసుకోండి. ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి, లేదు అంటే ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, వేసుకోండి. రుచి మరింతగా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసి అలా ప్యాన్ నుండి కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. నెయ్యి వేసాం కదా, టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా చూసి చెయ్యి తడి చేసుకొని కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని మనం చిన్న చిన్న అప్పల్లాగా రెడీ చేసుకోవాలి. కొద్దిగా అరచేతిలో కూడా చెయ్యి తడి చేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇవి కంప్లీట్ గా ప్రాసెస్ కంప్లీట్ అవ్వక ముందే మంచి స్మెల్ అనేది వస్తుందండి. మంచి సువాసన గుమగుమ అని వస్తూ ఉంటది. అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇవి మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయాల్సిన రెసిపీ. ప్రసాదాల్లో ఒకటిగా అందరికి పంచడానికి కూడా ఈజీగా ఉంటుంది. తిన్న వాళ్ళు కూడా చాలా చాలా బాగున్నాయని ఖచ్చితంగా చెప్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకొని తర్వాత ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్ చేసేసి ఇంకా మనం తయారు చేసుకున్న అప్పాలన్నీ కూడా నూనెలో వేసి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మంచిగా పొంగుతూ వేగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి అరిసెలకు మించిన టేస్ట్ ఉంటుందండి. సేమ్ మనం అరిసెలు తిన్నట్టుగానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కాల్చుకున్నాక గరిటెలోనే ఆయిల్ లైట్ గా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. కంపల్సరీ ఆయిల్ అన్నది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా తీసుకోండి. అప్పుడు మనకి మంచిగా నిల్వ ఉంటాయి. తినేటప్పుడు కూడా ఆయిల్ తగలదనమాట. లోపల సాఫ్ట్ గా ఉంటుంది, పైన క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి.